బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అలాంటి వాటిల్లో హైడ్రా వచ్చి ఇది చెరువు బఫర్ జోన్లో ఉంది, ఇది వాగు బఫర్ జోన్లో ఉంది, ఇది ప్రభుత్వ స్థలంలో ఉంది, ఇది దేవాలయ భూములలో ఉందని చెప్పి 40-50 ఏళ్ల క్రితం తెలంగాణ నుంచి వెళ్ళి పొట్ట చేత పట్టుకొని కుటుంబాన్ని పోషించుకోవడానికి వచ్చి ఒక గుడిసె వేసుకొని ఒక తరం కష్టపడితే ఒక రేకుల షెడ్ వేసుకొని ఇంకో తరం కష్టపడితే ఇంత బిల్డింగ్ కట్టుకున్నటువంటి ఇళ్లకు నోటీసులు ఇచ్చి కూలగొడుతున్న సందర్భాన్ని కళ్ళారు చూసినా చెప్పాలంటే ఇలా ఆ కన్నీటి వేద ఒడవదు. నల్ల చెరువులో ఇల్లు కూలగొట్టినప్పుడు బుచ్చమ్మ అనేటువంటి యాదవ్ మహిళ ఎట్లా సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది, జొన్నల బండ కాడ ఇట్లా ఒడ్డర కుటుంబాల ఇల్లు కూలగొడుతున్నప్పుడు ఎట్లా ఏడ్చిండ్రు, అనేక దిక్కులు జరిగిపోయింది. కాబట్టి ఇవాళ హైడ్రా మొదటి 1 మంత్లో 2 నెలలలో కొంత ఏదో జరుగుతుందని చెప్పి ఆశించింది. కానీ హైడ్రా చరిత్ర చూసిన తర్వాత ఇది పేదల ఇల్లు కూలగొట్టేటువంటి ఒక సంస్థగా, ప్రజల్ని వేధించే సంస్థగా, ఇవాళ వాళ్ళకు అనుకున్న వాళ్లకు భూములు కట్టబెట్టి వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళ ఇల్లు కూలగొట్టుడు, భూములు గుంజుకునే సంస్థగా అది రికార్డుకి ఎక్కింది. కాబట్టి కోర్టు అనేక సార్లు, నాకు తెలిసి ఒక 60-63 సార్లు ఇవాళ కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టు చెప్తా ఉన్నారు. కాబట్టి గిన్నిసార్లు ధిక్కరణకు పాల్పడుతున్నప్పుడు మరి ప్రభుత్వం మార్చుకోవాల్సి ఎక్కడ ఉండే, మరి ఎందుకో రేవంత్ రెడ్డి గారు అమితమైన ప్రేమ హైడ్రా మీదనే కాదు, అమితమైన ప్రేమ రంగనాథ్ మీద కూడా చూపించింది. కాబట్టి ఇవాళ రంగనాథ్ కూడా ఎవరు తప్పడతలేరు, హైడ్రా సంస్థ గురించి మాట్లాడతలేరు. ఇదంతా రేవంత్ రెడ్డి గారు చేయిస్తున్నది మాత్రం బయట ప్రచారం అవుతా ఉంది. ఇది దాని మీద పోలింగ్ పెడితే మీలాంటి టీవీలల్లా ఈ హైడ్రా చేస్తున్న పని గొప్పగా ఉందా చెడ్డగా ఉందా అని చెప్పి మీరు పోలింగ్ పెడితే దాన్ని బట్టి తెలుస్తాయి కదా. దానికి నేను చెప్పడానికి ఇంకోటి చెప్పలేదు. హైడ్రా అనేది ప్రజల గూడును కూల్చే సంస్థగా ముద్రపడ్డది, ప్రజల్ని వేధించే సంస్థగా ముద్రపడ్డది. ఎక్కడో అక్కడక్కడ ఆక్యుపై చేయబడ్డటువంటి పార్కులు కొంత కాపాడొచ్చింది కాదు. హైడ్రా 90% మాత్రం ఈ హైడ్రా అనగానే భయపడే పరిస్థితి వచ్చింది. ఒకనాడు